హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే శివయ్య. ఆ శివయ్య గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ శివాలయం ఎక్కడ ఉంది అంటే నేపాల్లో ఉన్న పోఖ్రాలో వింధ్యవాసిని అమ్మవారి దేవాలయం ఉంది. ఆ దేవాలయం ప్రాంగణంలోనే ఈ శివాలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, సీతారాములతో పాటు సరస్వతీదేవి, వినాయకుడు, వింధ్యవాసిని అమ్మవార్లతో పాటు ఈ శివాలయం కూడా ఉందన్నమాట. అక్కడ ఇవన్నీ సందర్శించడానికి మా అన్న వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ వెళ్ళారు కదా, అందులో భాగంగానే ఇక్కడికి కూడా వెళ్ళారనమాట. ఇక్కడ వింధ్యవాసిని అమ్మవారితో పాటు శివయ్య కూడా వెలిశారు. వింధ్యవాసిని అమ్మవారు పార్వతీదేవి అంశ అని చెప్తుంటారు. ఎలా పార్వతీదేవి అంశ అంటే శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు, దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు యశోద నందరాజులకి ఒక అమ్మాయి పుడుతుందట. అప్పుడు వసుదేవుడు కంసుడి బారి నుంచి కృష్ణుని కాపాడడం కోసం నందదేవుని ఇంటికి వెళ్ళి నందరాజు వాళ్ళ ఇంటికి యశోదాదేవి పొత్తిళ్లలో ఉన్న అమ్మాయిని తీసుకుని అక్కడ కృష్ణుని ఉంచి ఆ అమ్మాయిని తీసుకొచ్చి దేవకీదేవి పొత్తిళ్లలో పడుకోబెడతాడు. అప్పుడు కంసుడు వచ్చి ఆడపిల్ల అని కూడా చూడకుండా ఆ అమ్మాయిని బండకేసి బాది అంతం చేయబోగా ఆ అమ్మాయి అదృశ్యమయ్యి ఆకాశవాణిగా కంసుని చంపే అతను గోకులంలో పెరుగుతున్నాడని చెప్పి మాయమవుతుందట. అప్పుడు అక్కడ అదృశ్యమైన ఆ అమ్మాయి వింధ్యాచల పర్వతాలలో వింధ్యవాసినిగా అమ్మవారిగా వెలిసిందట. ఆ అమ్మవారిని ఇక్కడ నేపాల్లోకి కూడా తీసుకురాబడింది కదా. ఆ అమ్మవారి ఇక్కడ మాయాదేవిగా, వింధ్యవాసినిగా పూజలు అందుకుంటుంది. అలా స్వామివారు కూడా ఇక్కడ వెలిసారనమాట. అయితే నందరాజు, యశోదాదేవులకి పుట్టిన ఆ అమ్మాయి పార్వతీదేవి అంశతో జన్మించిందని చెప్తుంటారు. అదేవిధంగా ఆ శ్రీకృష్ణ భగవానుడికి సోదరిగా పిలువబడుతుంది. చుట్టూ తెల్లటి మంచుతో కప్పబడ్డ ఈ పర్వతాల మధ్య ఎత్తైన కొండపై ఈ గుడి ప్రాంగణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.